సిద్దిపేట జిల్లాలో ఉన్నాం మనం. సిద్దిపేట పట్టణం ఇది. సో ఇదంతా కూడా మున్సిపాలిటీ. ఇప్పుడు రంగదాన్పల్లి అన్న విలేజ్ ఇది. ఇప్పుడు అంతా కూడా ఇది మున్సిపాలిటీలో కలిసింది. ఇది మండలం వచ్చేసి సిద్దిపేట అర్బన్ కిందికి వస్తుంది. రెవెన్యూ డివిజన్ వచ్చి మిట్టపల్లి గ్రామ రెవెన్యూ కిందికి వస్తుంది. సో మిట్టపల్లి కానీ రంగదాన్పల్లి కానీ ఇదంతా కూడా ఆల్మోస్ట్ సిద్దిపేటలోనే ఉంటది. ఎంత ప్రైమ్ ఏరియా అంటే ఇది చాలా ప్రైమ్ ఏరియా. సో దాదాపుగా రోడ్డు మీద చూస్తే దాదాపు 1,00,00,000 రూపాయల గజం ధర పలుకుతున్నటువంటి ఏరియా ఇది. సిద్దిపేటలో కబ్జాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. మనం భూముల గురించి ఇక మాట్లాడొద్దు, ఇక జాలిగా అని అనుకుంటాం, కానీ ఏదో ఒక సమస్య వచ్చి పడతా ఉంటది. చాలా మంది మనల్ని ఆశ్రయిస్తుంటారు. సో మాకు ఈ సమస్య ఉంది, మంత్రి మా మీద పడుతున్నాడు, రాజకీయ నాయకులు మా మీద పడుతున్నారు, ఎమ్మెల్యేలు మా మీద పడుతున్నారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ పర్టికులర్ కేసులో ఈ యొక్క ప్రెస్ మీట్ ఆర్ ఈ వీడియో తర్వాత రెస్పాండ్ అవ్వాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రి, అండ్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గారు, అండ్ ఆర్డీఓ సదానందం గారు. వీళ్ళందరూ రెస్పాండ్ కావాలా. అంటే ఈ వీడియోలో వచ్చేది వాస్తవాలా కాదా అన్నది రెస్పాండ్ కావాలా. నిబంధనలకు విరుద్ధంగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా, కోర్టులకు వ్యతిరేకంగా కలెక్టర్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద కూడా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాలా. ఎందుకంటే ఇది చాలా ప్రైమ్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు. మేము నిలబడ్డది ప్రైవేట్ పట్టా ల్యాండ్. ఇది ఒక యాదవ కుటుంబానికి చెందిన ల్యాండ్. ఇది సర్వే నెంబర్ వచ్చేసి 974, 975, 978, 979. ఈ 4 సర్వే నెంబర్లలో ఈ భూమి ఉన్నది. దాదాపుగా ఈ 4 సర్వే నెంబర్లలో 16 ఎకరాలకు పైన భూమి ఉన్నది. అయితే ఈ 16 ఎకరాల పైన భూమిని వీళ్ళు వారసత్వం ద్వారా వచ్చిన భూమిని వీళ్ళు కొంత అమ్ముకున్నారు. 8 ఎకరాల 30 గుంటల భూమి మిగిలింది ఈ 4 సర్వే నెంబర్లలో. ఇవి కాకుండా ఈ కుటుంబం మీద ఈ 4 సర్వే నెంబర్లు కాకుండా 988, 1005 అండ్ 1006 ఈ సర్వే నెంబర్లు కూడా వీళ్ళ కుటుంబం పేరు మీదనే ఉన్నాయి. ఎవరిది కుటుంబం అంటే రాగం మల్లయ్య అనే ఒక ఫ్యామిలీ మెంబర్. ఆ పెద్ద మనిషి ఎప్పుడో చనిపోయిండు. దాని తర్వాత ఆయనకి 5 కుమారులు ఉన్నారు. అంతేనా? ఆడవాళ్ళు ఎవరు లేరు? ఉన్నారా? ఒక కూతురు ఉన్నది. 5 మగవాళ్ళు ఉన్నారు వీళ్ళకి. రాగం ఎల్లయ్య, రాగం జ్ఞానేశ్వర్, రాగం ఐలయ్య, రాగం సర్వయ్య, రాగం రాములు. ఈ 5 గతంలోనే 1985 10/5/1985 లోనే ఒక వీలునామా లాంటిది, పంచవటి నామా అంటారు. ఎవరెవరికి ఏమేమి ఆస్తులు ఎక్కడెక్కడ అన్నది చాలా క్లియర్ గా ఆ పెద్ద మనిషి రాసిచ్చి ఇచ్చినటువంటి పత్రం ఇది. ఇది చాలా క్లియర్ గా ఉన్నది. ఇక ఎక్కడెక్కడ ఏంటి అన్నది. ఇప్పుడు నేను ఎవరి గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నా అంటే రాగం ఐలయ్య ఫ్యామిలీ, ఇది ఎల్లయ్య ఫ్యామిలీ. రాగం ఎల్లయ్య ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ మనవడు మన దగ్గరికి వచ్చిండు. సో మా భూమిని ఇట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అనుచరులంతా కలిసి, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అశోక్ ఆయన కొడుకు పేరుతో ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి బాలాజీ రియల్ ఎస్టేట్ పేరుతోటి మా భూముల మీద పడ్డారు. మా 8 ఎకరాలు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పొన్నం ఎన్క్లేవో ఏదో పెద్ద కాంప్లెక్స్ కట్టబోతున్నారు అని ఆయన వచ్చినప్పుడు మేము ఈ రికార్డ్స్ అన్ని పరిశీలించినప్పుడు వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే పంచవటి నామా చూపిస్తున్నారు. మా తాత ముత్తాత మా తాతలందరికంటే తర్వాత ఆయన కొడుకులందరికీ ఈ రకంగా ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి ఉన్నది, వరంగల్లో ఇండ్లు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏ ప్లేసుల్లో ఏమున్నాయో అందరికీ ఈ 5 సమానంగా పంచి ఇచ్చిండు అన్న ఒక పంచవటి నామా ఇక్కడ చాలా క్లియర్ గా కనబడుతున్నది. సో దీన్ని మనం ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఇది 1995 5th డిసెంబర్ ఇది అమల్లోకి వచ్చింది. సో 1995 ఈ ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. 4/1/1995 రోజున ప్రొసీడింగ్స్ ఆఫ్ ది మండల్ రెవెన్యూ ఆఫీసర్ సిద్దిపేట నుంచి ఈ ఆర్డర్ రావడం జరిగింది. దిస్ ఈజ్ ఎ పిటిషన్ ఫైల్డ్ అండర్ రూల్ 22 of 2 ROR రూల్స్ 1989 అని వీళ్ళకి చాలా క్లియర్ గా ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి ఉందని వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. సో ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 2025లో ఆఫ్టర్ 1985 తర్వాత 95లో ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. 95 తర్వాత 2025లో ఆల్మోస్ట్ ఒక 30-35 ఇయర్స్ తర్వాత మిగతా ఎవరైతే ఈ లీగల్ ఎయిర్స్ లాగా చెప్తున్నారు అంటే అన్ని ఆస్తులని పంచుకున్న తర్వాత ఈ ఎల్ఐఏ కాకుండా ఎల్ఐఏ కొడుకులు కాకుండా వాళ్ళ మనవాళ్ళు కాకుండా మిగతా 4 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టర్ కంప్లైంట్ చేశారు. ఎప్పుడు? 2025లో ఆఫ్టర్ 35 ఇయర్స్. ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఏమని చేశారంటే ఈ భూమి అంతా మాదిది, మా తాతది, సో ఇది అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఈ భూమి కూడా మాదే అని ఇప్పుడు ఈ 16 ఎకరాలకు సంబంధించిన భూమి మీద పడ్డారు. అయితే 16 ఎకరాల్లో వీళ్ళు కొంత భూమి ఆల్రెడీ అమ్మేసినారు. వీళ్ళకి వచ్చిన వాటాను వీళ్ళు అమ్ముకున్నప్పుడు సైలెంట్ గానే ఉన్నారు.
ఇప్పుడు 2025లో సడన్ గా ఎంట్రీ ఇచ్చిరు. మరి ఎట్లా ఎంట్రీ ఇచ్చిరు, తర్వాత ఏం జరిగింది? మా పాయింట్ ఏంటంటే, సరే వీళ్ళ మధ్య ఏం గొడవలు ఉన్నాయో, ఏమేమి వ్యవహారాలు జరిగినాయో, అసలు నిజంగా ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళు ఆరోపణ చేస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు డిసైడ్ చేస్తుంది వీళ్ళకుందా వాళ్ళకుందా ఏమున్నది అన్నది. మేము ఇక్కడ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫర్మ్ స్టార్ట్ చేశారు. ఆ ఫర్మ్ పేరేంది? శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని ఒక ఫర్మ్ స్టార్ట్ చేసినారు. అంటే ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ పేరుతో ఈ ఫర్మ్ స్టార్ట్ చేసి ఈ ఫర్మ్ మీదకి భూములు పంపించేసినారు. ఎవరు పంపించారు? వీళ్ళు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఇది మాది అని ఈ ఎల్లయ్యకి సంబంధించిన ఫ్యామిలీ కాకుండా వేరే ఫ్యామిలీ నలుగురు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు, అండ్ పొన్నం ప్రభాకర్ బ్రదర్ అశోక్ కొడుకు అనూప్ ఆయన పేరుతో ఒక ఫర్మ్ స్టార్ట్ చేశారు. అందులో చాలా క్లియర్ గా రాగం ఆంజనేయులు అంటే వీళ్ళ రాగం ఫ్యామిలీలో ఒక పర్సన్, ఈ రాగం ఆంజనేయులు పిల్లలు యోగేష్, గిరీష్, రాగం ఉమా వీళ్ళ ఈ నలుగురితో పాటు పొన్నం అనూప్ కుమార్ ఆథరైజ్డ్ బై శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్, అడ్రస్ కరీంనగర్ ఇండియా. సో ఈయన అనూప్ ఎవరైనా పొన్నం ప్రభాకర్ కి బ్రదర్ సన్ అన్నమాట. ఇప్పుడు అశోక్ గారు ఆయన బార్ అసోసియేషన్ మొన్న కూడా ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినట్టు ఆయన పెద్ద అడ్వకేట్. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఎంటర్ అయినారు సడన్ గా? ఏం జరిగింది తర్వాత? కలెక్టర్ దేవి సడన్ గా ఏం జరిగిందంటే ఈ ఫర్మ్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు కలెక్టర్ ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు కదా. ఎవరైతే ఈ భూమి మాది, మాకు కూడా ఇలా సమాన వాటా ఉందని చెప్పుకున్నారు కదా. కలెక్టర్ అప్లికేషన్ ఏం చేసిందంటే ఆమె పార్టీషన్ చేసి పడేసింది. మరి ఆ పంచవటి నామా ఇవన్నీ ఉన్నాయి కదంటే అవన్నీ ఫేక్. మీరు ఫేక్ గా తయారు చేసుకున్నారు. మీరు ఇంకోటి అని చెప్పి అదంతా పక్కన పెట్టేసి ఆమె ఏం చేసిందంటే మొత్తం పార్టీషన్ ఆమె చేసి పడేసింది. ఆమె కోర్టు, ఆమె అన్ని మొత్తం. ఇగో గ్రీవెన్స్ ఇన్ ల్యాండ్ మ్యాటర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సిద్దిపేట డివిజన్ ఆర్డర్ వైడ్ రిఫరెన్స్ అని 1 2 3 4 5 6 7 974 975 978 979 988 1005 1006 ఆల్మోస్ట్ 28 acres 34 గుంటాస్ సంబంధించిన భూమిని ఈమె పార్టీషన్ చేసి పడేసింది. ఎవరెవరికి ఎంత ఏంటి అన్నది చాలా క్లియర్ గా ఈమె పార్టీషన్. ఈమెకి ఎట్లా కలెక్టర్ కి రైట్ ఉంటది? అసలు అథారిటీ ఉందా? అందుకే మేము అంటున్నామంటే కలెక్టర్ ని ప్రెస్ మీట్ పెట్టమంటున్నాం. మీరు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ఏంటనేది చెప్పండి. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. చివరికి వీళ్ళు ఈ భూమి మీదకి వస్తే వీళ్ళని అర్ధరాత్రి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిరట. వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఏం జరిగింది అన్నది. ఇప్పుడు ఆమె డిసైడ్ చేసిందిగో రాగం ఎల్లయ్య 974 లో ఎంతున్నది అని. అయితే ఆమె చేసింది ఇంకొకటి ఏంటంటే ఈ 974 975 978 979 లో మొత్తం 16 ఎకరాలు ఇళ్ళకి ఎక్కించింది ఆమె. ఇప్పుడు ఆ 16 ఎకరాల భూమి ఉన్నదా అంటే 16 ఎకరాలు లేదు, 8 ఎకరాలే మిగిలి ఉన్నది ఇక్కడ. మరి మిగతా 8 ఎకరాల్లో ఏమున్నది? అగో ఆ ఇండ్లు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళ ఆ భూములు ఏదైతే అమ్మేసిన తర్వాత వాళ్ళ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు. ఇక అపార్ట్మెంట్లు అయినాయి. ఇగో ఇక్కడ వెనకాల హాస్పిటల్ ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నది. మరి ఇప్పుడు వాళ్ళని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది ఇప్పుడు కలెక్టర్. ఆ 16 ఎకరాలు ఎక్కియడం వల్ల ఎవరైతే ఆ భూమి కొనుగోలు చేసినారో ఆల్రెడీ ఎప్పుడో వీళ్ళ ద్వారా 10-20 ఏళ్ల కింద కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇందులోకి ఎక్కి వాళ్ళు రేపొద్దున ఏమైతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు ఆ ఇల్లు అమ్మడానికి కొనడానికి వీలు లేదంటే వాళ్ళు ఎటు పోవాలా? మరి ఇంత బ్లండర్ మిస్టేక్ అధికారం లేకపోయినా కలెక్టర్ ఎట్లా చేసినారు? సో దీనికి ఆన్సర్ చేయాలి. అయితే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వాటాల కొట్లాటలు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు పార్టీషన్ డీడ్ చేసుకుని మాకు ఇంకెక్కడ ఆస్తులు లేవని చాలా క్లియర్ గా ఆ పార్టీషన్ డీడ్ కాపీలోనే మెన్షన్ చేసిరన్న ఆధారం కూడా కనబడుతున్నది. ఇక్కడ పాయింట్ ఒకటే, 35 ఏళ్ల తర్వాత వాళ్ళు రావడం ఒకటి, కలెక్టర్ కి అప్లికేషన్ పెట్టగానే కలెక్టర్ పార్టీషన్ ఆమె చేయడం ఎట్లా, అండ్ అన్నింటికంటే ముఖ్యమైనది ఒక పొలిటికల్ ఫ్యామిలీ ఈ ల్యాండ్ లోకి ఎట్లా ఎంటర్ అయింది రియల్ ఎస్టేట్ పేరుతోటి. సో ఇది మనం ఆలోచించాలి. ఒకసారి మనం కలెక్టర్ కి ఫోన్ చేద్దాం. కలెక్టర్ వీలైతే కలెక్టర్ పేరు సిద్దిపేట కలెక్టర్ హైమావతి గారు, ఆమె ఆధ్వర్యంలో జరిగింది. అందుకే మీరు అంత పర్ఫెక్ట్ గా చేస్తే దీని మీద క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నాం మేము. సో ఇది నేను చాలా నిబంధనలకి అనుకూలంగానే పొన్నం ప్రభాకర్దో లేకపోతే ఇంకోవరదో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసినామంటే ఓకే. సో మీరు దీనికి ఆన్సర్ చేయాలి కదా. అవి ఎంటర్ చేయలేదా? ఇప్పుడు వాళ్ళ ఎవరైతే రాగం మల్లయ్య ఉన్నాడో రాగం మల్లయ్యకు ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఎంటర్ చేయాలి కదా. ఇప్పుడు ఇది ఒక్క ల్యాండ్ పార్టీషన్ చేసినప్పుడు మీరు ఆయన మీద ఉన్న ఆస్తులన్నీ దాంట్లోకి ఎంటర్ చేయాలి కదా. ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్న వీళ్ళు అమ్మిన భూమిని ఎంటర్ చేసిన కష్టమే. ఆర్డీఓ సిద్దిపేట్ మీ నెంబరు
ఏం పేరు సదానందమా? అరెస్ట్ చేసిండ నిన్న? కంప్లైంట్ ఇచ్చి మీరు ల్యాండ్ లో ఉండంగానే కంప్లైంట్ సదానందం ఏమని ఇచ్చిండు కంప్లైంట్? సర్వే చేయట్లేదు. సర్వే చేయట్లేదు. బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కి సర్వే చేయట్లేదు. హలో, నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా అండి, మన తొలివేలు గానే ఛానల్ నుంచి. ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడాలని ఫోన్ చేసిన. మీటింగ్ లో ఉన్నారా? ఈ ల్యాండ్ గురించి మాట్లాడేది ఉంది. మేము ఈ ల్యాండ్ లో మన 974 సర్వే నెంబరు రంగదాంపల్లి అదే 974 975 సర్వే నెంబర్స్ కూడా ఇష్యూ ఉండే కదా. నాకు ఐడియా లేదు, నన్ను అడుగు. ఒకసారి మేడం ఎప్పుడు మీటింగ్ లో ఉన్నారు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రండి. మేడం మీటింగ్ లో ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ. సరే, వీళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే మేమే అడుగుతున్నాం అంటే పొన్నం ప్రభాకర్ గారు క్లారిటీ ఇవ్వాలి, కలెక్టర్ క్లారిటీ ఇవ్వాలి. ఈ భూమి ఎక్కడిది? మరి ఇప్పుడు కొనుగోలు చేసిన వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు 16 ఎకరాలు ఇళ్ళకి ఎక్కించి వీళ్ళు పార్టీషన్ చేసినాం అంటున్నారు. మరి కొన్న వాళ్ళ సంగతి ఏంది? కలెక్టర్ ఏమంటుందని, వీళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళే దానికి బాధ్యులు అని అంటారు. అసలు మీరెవరు డిసైడ్ చేయడానికి? కోర్టులు ఉన్నాయి కదా, సివిల్ కోర్టుకి వెళ్ళాలి కదా. సో ఒకసారి ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతారు, మీరండి. సో ఈ అబ్బాయి మాట్లాడతాడు. ఏం జరిగిందో చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి, మాది రంగదాంపల్లి విలేజ్, సిద్దిపేట అర్బన్ మండల్. ఇది సిద్దిపేట మున్సిపాలిటీలో మెర్జ్ అయిందండి. అప్పటి నుంచి వివాదాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే కారణం ఒకటే, ఇది కోట్లలో ఉంటుంది. ఇది వాల్యూ దాదాపు ఇది 8 ఎకరాల 30 గుంటలు ఉంటుంది. ఇక్కడ 1 లక్ష రూపాయల గజం ఉంటుంది. ప్రైమ్ ఏరియాలో ఉంటుంది. ఎప్పుడు లేని వివాదాలు ఈ రోజు క్రియేట్ చేశారు. ఇన్ని సంవత్సరాల్లో నేను మా తాతల నుంచి తండ్రుల నుంచి నేను 4వ జనరేషన్ ఇప్పటికి. మేము ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం అనేది ఊరు చెప్తుంది, మా గ్రామ ప్రజలు చెప్తారు, ఈ చుట్టుపక్కల వాళ్ళ రైతులు చెప్తారు. అనేక మంది సాక్షులు ఉన్నారు ఇక్కడ. 1985లో మా తాత వాటా నుంచి వచ్చిన ఈ రోజు వరకు లేని సమస్యలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే మన పొన్న ప్రభాకర్ మంత్రి అయినాక వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ 1 లక్ష రూపాయల గజం అయింది, వాల్యూ అయింది కాబట్టి. ఆయన మంత్రి అయింది కాబట్టి, ఆయన మంత్రి చెప్పినట్టు అధికారులు వింటారు కాబట్టి. ఇక అధికారులు వాళ్ళు పనుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎట్లా అంటే అట్లా చెప్తున్నారు. రికార్డులు 30 సంవత్సరాల రికార్డులు తొలగించారు. ఏంటండి నేను ప్రశ్నించని అడిగితే, వీళ్ళు ఒత్తిళ్లు ఉన్నాయి మాకు ఉంటే మీరు పైకి చెప్పుకోండి, పెద్దవాళ్ళకి చెప్పుకోండి. ఎవరు ఆ ఒత్తిళ్ళు అంటే మాకు మంత్రుల ప్రెజర్ ఉన్నాయంట. ఎవరు ఆ మంత్రులు అంటే పొన్నం ప్రభాకర్. మంత్రి పేరు చెప్పింది ఎవరు మీకు? ఆర్డీఓ చెప్పారు. సదానందం. పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. ఇంట్లో పెద్దవాళ్ళ ప్రెజర్స్ ఉన్నాయి, మంత్రుల ప్రెజర్స్ ఉన్నాయి. జూపల్లి కృష్ణారావు అని పేరు ఒకరు చెప్తారు, పొన్నం ప్రభాకర్ అని ఒకరు చెప్తారు. అసలు ఏంది ఇదంతా? అసలు ఈ కుటుంబం అనే చెప్పే విషయంలో ఈ భూమిలో అంత కారణం అంత ఏంది? ఈ భూమి విలువ పెరిగింది, కోట్ల విలువ పెరిగింది, మమ్మల్ని చిత్రహింసలు చేసి మమ్మల్ని నయానో భయానో మమ్మల్ని ఇచ్చి ఈ భూమిలో నుంచి వెళ్ళగొట్టి మీరు పెద్దగా దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసి లాభాలు అనుభవించాలనేది దీని వెనక ఉద్దేశం. అంతకు మించి ఏమీ లేదు. ఇది ఇప్పుడు ఇందులో మీరే కాస్తులో ఉన్నారా? వేరే ఎవరన్నా? ఎవ్వరు లేరండి. ఒక 60-70 సంవత్సరాలు, నేను 4వ తరం వాడిని. మా తాతలు తండ్రులు కూడా ఇక్కడే కాలేసిన. మనం నిలబడ్డదానికి ఒక 10-15 అడుగుల దూరంలో మా తాతలను తండ్రులు మా బాబాయిలు కూడా ఇదే చోట కాలేశారు. ఇది చూసే వాళ్ళు ఈ చుట్టుపక్కల బిల్డింగ్ కట్టిన వాళ్ళే చెప్తారు. ఎంతమందిని మేము ఇక్కడ కాలేసినామో కూడా చెప్తారు. ఒక అబ్బూడిది కూడా మా బాబాయ్, ఇప్పటికి కాలేసిన బూడిది ఉన్నది కూడా ఆయనది. అదే ఆయన అక్కడే కాలేసినాం, అక్కడ అమ్మక్క చెన్లా కాలేసినాం. ఆ బూడిది కూడా ఆయనది. ఇదో ఇక్కడ దాయాల్సింది ఏమీ లేదు. సామాజికంగా ఎవరిని ఎంక్వైరీ చేసినా కూడా ఇవి ఎవరు సాగు చేస్తున్నారు కూడా చెప్తుంది. కనీసం ఆ విజ్ఞత ఆ కలెక్టర్ కూడా లేదు. మరి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు భూమిలో సాగులో ఉన్నారా, నిజానికి ఎవరు సాగు చేస్తున్నారు అని మేము ఒక టీం ని పంపించి విచారణ చేసి తెలిసొచ్చు కదా. మీకు అధికారాలు లేవా? మీ కింద స్టాఫ్ లేరా? వచ్చి ఎవరు సాగు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? కలెక్టర్ ఇచ్చిన ఈ ఆర్డర్ ఆమె సర్వే చేసి తేల్చిన తర్వాతనేగా. సర్వే చేయలే ఆమె, కేవలం ఏసీ గదిలో కూర్చొని రాసిన ఆర్డర్ లేదు. అంతే, కేవలం రికమెండేషన్ల మీద రాసింది. అంత సర్వే చేయమని మేము రిక్వెస్ట్ చేసి అప్లికేషన్లు పెడతా కూడా ఆమె సర్వేలు చేయలేదు. గతంలో మేము ఇన్ని సంవత్సరాల నుంచి పంచనామాలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము సాగు చేస్తున్నాం, పహానీలు ఉన్నాయి అని చెప్తే కూడా 30 సంవత్సరాల పహానీ కూడా తీసాము అవతల బారిసి. నేను హైకోర్టుకి వెళ్ళిన ఈ విషయం మీద, న్యాయ సలహాలు కూడా తీసుకున్నా. అడ్వకేట్స్ కూడా వాళ్ళే షాక్ అవుతున్నారు. ఇంత దుర్మార్గమైంది, ఇన్ని సంవత్సరాలు రికార్డ్ తీసి అధికారం అసలు కలెక్టర్కి ఎవరికి ఉంది? నీకు న్యాయం జరుగుతుంది కోర్టులో, ఇలాంటిది, నేను టెన్షన్ బాధపడకు అని. నేను మా మమ్మీ వాళ్ళని చదివించగలిగారు కాబట్టి నేను ఇంతవరకు నేను మాట్లాడుతున్నా. వాళ్ళు కనీస సుఖాలు కూడా నోచుకోలేదండి. వాళ్ళు కనీసం ఒక బట్టకు తినలేదు, తిండికి తినలేక వాళ్ళు ఇంత కష్టపడి, వాళ్ళకి చేను చేలక వ్యవసాయం తప్ప వేరే ప్రపంచమే తెలియదు వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు. అట్లా కాపాడుకోవడమే శాపం అయిపోయిందా? భూమి ఉండడం శాపం అయిపోయిందా? లేకపోతే విలువ పెరగడం శాపం అయిపోయిందా? ఇది మా అనువంశికం అండి. మా ముత్తాత గారు ఆస్తి. మా ముత్తాత గారు వరంగల్ వాస్తవ్యులు, ఇక్కడ కాదు. ఆయనకు 5 కుమారులు. ఆయన వరంగల్ కాడ ఆస్తులు సంపాదించాడు, ఇక్కడ ఆస్తులు సంపాదించాడు. అది కాదనే విషయం ఏమి కాదు. ఆయన జీవితంలో ఆయన బ్రతుకుండగానే ఆయన వారసులకు వాటాలు కూడా పంచాడు. 1985లో ఆయనే దాదాపు మా తాతగారికి ఇక్కడ
20 ఎకరాల పైజీలకు ఊర్లో కూడా ల్యాండ్ ఉంటుంది. అక్కడ ఇక్కడ కలిపి ఆయన పార్టీషన్ ద్వారా ఈ పంచోటి ఈ రాత కూడా ఎవరు రాయరండి ఇప్పట్లో. ఇది చదువుతా గొలుసు కట్ట రాత కూడా ఎవరికి అర్థం కాదు. దీన్ని అబద్ధం అంటారు, ఆమె ఇది తప్పుడు అంటారు. సరే ఈ కాగితం ప్రకారమే మేము మోకా మీద ఉన్నామా లేదా అనే విచారణ కూడా చేస్తే తెలిసిపోతుంది కదా. ఈ కాగితం ప్రకారం అసలు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నారా లేరా, ఇది ఈ కాగితమే తప్పు అయితే 60 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మేము సాగు చేసుకుంటే ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో కలెక్టర్ కి వాళ్ళంతా కూడా మీ చుట్టాలు, మీ మా ముత్తాత గారి ముత్తాత కొడుకు, మా చిన్న తాత పెద్ద తాతలకు సంబంధించిన వారసులు. అది కూడా 3వ తరం 4వ తరం వాళ్ళు వచ్చి కంప్లైంట్ వాళ్ళు మాకు కూడా ఇందులో వాటా ఉందన్నది వాళ్ళది, వాళ్ళ వర్షన్. మరి మీరు లేదని ఎట్లా అంటారు? మంచి ప్రశ్న. వాళ్ళకు లేదు అని చెప్పడానికి 1985లో ఈ పంచోటి జరిగింది. ఉమ్మడి ఆస్తులు వాళ్ళు అక్కడ తీసుకున్నారు, మేము ఇక్కడ తీసుకున్నాం. దానికి ఎక్కడ ఇచ్చినారు? వరంగల్లో ఇందులో ఉంది, ఇక్కడ ఉంది. దానికి ఉదాహరణ అది మొదటి నుంచి వాళ్ళు అక్కడ ఉండడమే ఉదాహరణ, మేము మొదటి నుంచి ఇక్కడ ఉన్నదే ఉదాహరణ. అసలు వాళ్ళకి ఇక్కడ విషయాలు తెలియదు, మాకు అక్కడ విషయాలు తెలియదు. ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళని ఎవరు గుర్తుపట్టారు, అక్కడ ప్రాంతంలో మమ్మల్ని ఎవరు గుర్తుపట్టారు. ఇది ఇట్లా తరతరాలుగానే జరుపుకుంటూ వచ్చింది. అట్లే మా తాత తండ్రుల నుంచి జరుపుకుంటూ వచ్చింది. ఈ 2025లో సడన్ గా ఈ వివాదాలు ఎందుకు వచ్చినాయి? సరే వాళ్ళు కుటుంబ పంచాయతీ అని తెలివిగా తప్పించుకుంటారు, తెలివిగా ఇది కుటుంబ పంచాయతీ అంటే. మరి కుటుంబ పంచాయతీ అయితే కోర్టులు, న్యాయస్థానాలు, పంచాయతీలు మేము వివాదాలు తెచ్చుకుంటాం. మరి పొన్నం ప్రభాకర్కి ఏం సంబంధం? బాలాజీ రియల్ ఎస్టేట్స్ కి ఏం సంబంధం? వీళ్ళకి ఏం సంబంధం? అది ఇప్పుడు ఈ బాలాజీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఎంటర్ అయింది? మొన్న కలెక్టర్ డిసెంబర్ 2025లో ఎంటర్ అయ్యారు. సెప్టెంబర్ 2000. ఎవరైతే మీ మీద కంప్లైంట్ చేశారో మీ లీగల్ అంటే మేము భూమి మాకు కూడా వాటా ఉందని చెప్పిన మీ రాగం ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళు వీళ్ళు కలిసి ములాఖత్ అయిన కలిసి చేసినటువంటి వీళ్ళనంతా డైరెక్ట్ చేసింది పొన్నం ప్రభాకర్ వాళ్ళ మనుషులు. అంటే మీకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. జనరల్ గా ఎక్కడైనా పోతే ఆర్డీఓ కంప్లైంట్ చేయడమో, కలెక్టర్ కంప్లైంట్ చేయడం, కోర్టులో పిటిషన్ వేయడమో అదైతే సహజంగా చేశారు. అక్కడ కూడా కోర్టులో ఎక్కడ రిలీఫ్ రాలేదని చెప్పేసి ఊరుకున్నారు. కోర్టుల కేసులు కూడా ఓడిపోయానని ఊరుకున్నారు. అదేంతో జరగలేదు, అంత ప్రశాంతంగానే జరిగింది. 2025లో సడన్ గా ఈ అప్లికేషన్ ఎందుకు వచ్చింది? 30 సంవత్సరాలు రికార్డు తీయాలని ఆ దుర్మార్గమైన ఆలోచన ప్రణాళిక ఎవరు చేసిరు? దీని వెనుక ఈ మాస్టర్ మైండ్ చేసిందంతా పొన్నం ప్రభాకర్ వాళ్ళ మనుషులు, వాళ్ళ అన్న కొడుకు. ఏమని ఇది కుటుంబ పంచాయతీగా చిత్రీకరించి లేదు ఈ రికార్డ్ అంతా వాళ్ళందరికీ వస్తుందని ఒక అప్లికేషన్ మీరు పెట్టి అందులో విషయాలు ఏవి చెప్పదు. ఆ కలెక్టర్ కూడా మేము ఎన్ని ఆధారాలు సమర్పించినా ఆమె ఏవి పట్టించుకుంటలేదు. నువ్వు ఏమని ఉంటే నా పై అధికారులకు ఫిర్యాదు చేసుకో, సిసిఎల్ఏ కమిషనర్కి వెళ్ళి ఫిర్యాదు చేసుకో, నేను తప్పు చేయలేదు అని అంటున్నాను. మరి తప్పు చేయకపోతే క్షేత్రస్థాయిలో 16 ఎకరాల భూమి రికార్డ్ ఎట్లా వచ్చింది మేడం? ఆ రికార్డ్ అని చూపించండి కనీసం మాకు. 16 ఎకరాల భూమి ఎట్లో మీరు వ్యవసాయ భూమి ఉందని 16 ఎకరాలు చెప్పారు. మరి ఎక్కడ వ్యవసాయ భూమి 16 ఎకరాలు ఉందో సర్వే చేసి పెట్టుకోవచ్చు, చెప్పొచ్చు కదా. ఇప్పుడు బిల్డింగ్ లన్నీ ఆ 16 ఎకరాలు అందులో ఉన్నాయి, అన్ని అమ్మేసిన ప్లాట్లు అయిపోయినాయి. ఎవరో బిల్డింగ్లు కట్టుకుని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రెవెన్యూ రికార్డ్ లో మాత్రం 16 ఎకరాల భూమి చూపిస్తున్నారు. బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీద 16 ఎకరాల భూమి. ఇప్పుడు నిజంగానే పంచోటి వివాదం అయితే 8 ఎకరాలు 30 గుంట అయితే 8 ఎకరాలు 30 అని ఉండాలి. అయితే వాళ్ళకన్నా ఉండాలి, అది మాకన్నా ఉండాలి. నిజంగా వాళ్ళ అన్న పంచాయతీ నిజమని వాళ్ళు సమర్థించుకుంటే మరి 16 ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వస్తే చూపిమనండి, మేము కాదంటున్నామా? మేము ఇప్పుడే క్షమాపణ కోరుతాం. అది నాకు సంబంధం లేదని చెప్తున్నాను. మీరు ఒక బాధ్యత గల అధికారి, మీరు సంబంధం లేకపోతే ఎవరి దగ్గరకు పోతారు? అంటే మీ వ్యవస్థలు ఇప్పుడు ఈ మంత్రులైన ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం అంటుంది. నేను రైతులకే విజ్ఞప్తి చేస్తున్నా, రైతు లేని భూమి లేదు, భూమి లేని రైతు లేదు. మరి ఈ ప్రతి రైతుకి ఈ సమస్య వస్తుంది. భూములు కాపాడుకున్న ప్రతి రైతుకు సమస్య వస్తుంది. విలువగల భూమి ఉన్న ప్రతి రైతుకి ఈ సమస్య ఏదో ఒక రోజు, ఈ రోజు నా వరకు వచ్చింది, నా కుటుంబం వరకు వచ్చింది, రేపు ఇంకోల వరకు వస్తుంది. ఇప్పుడు ఈ OS నెంబర్ 19 of 2018 in the Honorable First Class. అది 9 అయితే 19 అని తెలుగుగా రాసింది. OS 9 వాస్తవం. ఓకే, నేను చూడలేదు, తప్పు. అది డిస్మిస్ అయింది. ఎవరు వేసిరా పిటిషన్? ఈ వరంగల్ పార్టీ వాళ్ళే వేశారు మీ మీద, మా మీద, ఇదే ల్యాండ్ మీద వేస్తే ఆ సూట్ కూడా డిస్మిస్ అయింది. అది సూట్ కూడా డిస్మిస్ అయింది, వాళ్ళకి వ్యతిరేకంగానే వచ్చింది. వచ్చిన విషయాన్ని కూడా ఆమె పరిగణలోకి తీసుకోలేదు. లేదు అందరికి 5 భాగాలు ఉంటాయి అని చెప్తుంది. 5 భాగాలు ఉంటాయని చెప్పడానికి నీకు హక్కు ఉందా? నువ్వు కలెక్టర్ అయినా విజ్ఞత కలదని, నీకు కామాసం తెలియదా? నీకు న్యాయ నిపుణులు కూడా ఏం చెప్తున్నారు అయితే అడగండి ఒకసారి. అసలు కలెక్టర్ కి పంచోటి చేసే అధికారాలు లేవన్నా? నువ్వు పంచోటి చేసినా కనీసం సర్వే చేసి ఏ భూమి ఎక్కడుంది, ఎంత ఉందనేదన్నా నువ్వు చేసినావా? కనీసం 16 ఎకరాల భూమి ఉందని నువ్వు రాసిచ్చినావు. ఇక్కడ 16 ఎకరాల భూమి ఉందా? ఇక్కడ ఇప్పుడు మీ మీద పిటిషన్ ఇచ్చిన వాళ్ళకి ఏమైనా ఆస్తి తక్కువ వచ్చిందా? మీ ముత్తాత దగ్గర ఎవరికి ఏది తక్కువ రాలేదు, కాదే విలువ పెరిగింది. విలువ పెరగడం వల్ల ఈ సమస్యలు అంతా, కాపాడుకోవడం వల్ల ఇదంతా. మేము కాపాడుకోవడం ఒక శాపం, విలువ పెరగడం ఒక శాపం. ఇప్పుడు మాకున్న శాపం అంతా పెరిగిందంటే విలువ పెరగడం, దాన్ని మేము ఇంతవరకు కష్టం పడి కాపాడుకోవడం. ఇదే మేము చేసిన తప్పు, ఇంకా వేరే ఏ తప్పులు లేవు. అందరు రైతుల లెక్కనే మాకు భూములు ఉన్నాయి, అందరు వ్యవసాయం చేసుకున్నట్టే మా కుటుంబం వ్యవసాయం చేసుకుంటాం. కాదు ఇప్పుడు మ్యూటేషన్ ఎందుకు కావాలి మరి? మీ పేరు మీద మ్యూటేషన్ అయింది, మా పేరు మీద, మీ పేరు మీదనే ఉంది ఉండప్పటికే కదా ఆమె తీసేసింది. 2025లో మా రికార్డు మా పేరు మీద మ్యూటేషన్ ఉండప్పటికే కదా ఆమె తీసేసింది. ధరణిలో కూడా తీసేసింది. ధరణిలో మీ పేరే ఉండేనా? అదే 2025 వరకు మా పేరే ఉండే. ఆమె ఆర్డర్లే స్పష్టంగా చెప్పింది కదా, మీ రికార్డ్స్ చెల్లవు, మీది ఇల్లీగల్ రికార్డ్స్ అని చెప్పేసి 30 సంవత్సరాల రికార్డ్స్ ఇల్లీగల్ అని చెప్పి ఆమె తేల్చేసింది. నీ డాక్యుమెంట్స్ కూడా మా తాతగారు కోర్టు ఆర్డర్ ఉండాలి, ఏమీ లేదు.
మరి ఇక్కడ వాళ్ళకి మీ వాళ్ళకి ఇచ్చినట్టు అక్కడ వరంగల్ మీకు ఏమైనా ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. వరంగల్ ఏమైనా షేర్ ఇచ్చిందా మీకు? మేము అక్కడ షేర్ వాళ్ళకి వెళ్ళిపోయింది, ఇక్కడ షేర్ మాకు వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడే చేసింది మా అంతకు ముందు ఎప్పుడైనా చేయలేదు. పాస్బుక్ క్యాన్సలేషన్ అథారిటీ ఆర్డీఓ ఉన్నారు కంప్లైంట్ అథారిటీ అదే వాళ్ళని అడగాలండి. నేను అదే మా రిటర్న్ గా మేము నోటీసులు వచ్చినాయి, ఆర్డీఓ నుంచి నోటీసులు వచ్చి కలెక్టర్ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి నోటీసులు వచ్చినాయి. మేము చెప్పినాం, వాళ్ళకి వివరణ కూడా చెప్పినాం. మాకు ఈ ప్రకారంగా కబ్జాల్లో మేము ఉన్నాము, మాకు ఈ ప్రకారంగా ఇన్ని సంవత్సరాల నుంచి మేము అనువంశికంగా ఉన్నాము, మాకు ఈ ప్రకారంగా ఆస్తులు వచ్చినాయి, మీరు విచారణ కూడా చేయండి, సర్వేలు కూడా చేయండి అని చెప్పినాం. సర్వేలు చేయకపోగా ఆర్డీఓ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఏమని? బాలాజీ రియల్ ఎస్టేట్ అనే వ్యక్తి అట అతను కంప్లైంట్ ఇచ్చిండట, నేనట ఆయన సర్వేకి అడ్డుపడుతున్నానట, ఆర్డీఓ సర్వేకి. నేను ఉన్నది ఇక్కడ, నేను పుట్టి పెరిగింది. ఆ బాలాజీ రియల్ ఎస్టేట్ అని నేనే ట్రెస్ పాస్ అయ్యానని కేసు పెట్టారు. దానికి దురదృష్టం ఏంటంటే కంప్లైంట్ ఉన్నది ఆర్డీఓని, నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఆర్డీఓని. ఆర్డీఓ ఏ ఆధారంగా కంప్లైంట్ ఇచ్చిందంటే బాలాజీ రియల్ ఎస్టేట్ అతను అతనికి అప్లికేషన్ పెట్టుకున్నాడు ఈ భూమి సర్వే చెప్పమని చెప్తే. వరంగల్ భూములలో మీకు వాటా ఏమన్నా రాసి అదేం రాయలేదు. మరి రాయాలి కదా, మీకు తాత నుంచి వచ్చినప్పుడు ఆస్తులలో ఉమ్మడి ఆస్తి అంటే ఉమ్మడి ఆస్తి, అది కూడా ఉమ్మడి ఆస్తి. మేము నోటీస్ ఇస్తే సవివరంగా మా నోటీస్ లో రిప్లై కూడా మేము ఎంత స్పష్టంగా మా అడ్వకేట్ దగ్గర కూడా చెప్పినాం, అమ్మా ఇది జరిగిన ఇవి దుర్మార్గాలు, ఇవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషన్స్, మీరు విచారణ చేయండి, విచారణ చేసి న్యాయం చేయండి అంటే కూడా వాళ్ళు ఇవి పట్టించుకునే పరిస్థితి లేరు. మీ ధరణిలో మీ పేరు తీసేసినారు, పాస్బుక్స్ క్యాన్సిల్ చేసేసినారు, టోటల్ క్యాన్సిల్ చేసినారు. చేయడం కాకుండా బాలాజీ రియల్ ఎస్టేట్ వ్యక్తి ఆర్డీఓకి అప్లికేషన్ ఇస్తే ఆర్డీఓ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టించి నన్ను లోపల పెట్టేసి రాత్రి 10:30-12 గంటలకు నిర్బంధించి భూమికి సర్వే కోసం పంపించాడు. బాలాజీ రియల్ అనూప్ కుమార్ కంప్లైంట్. అక్రమాల మీద ఉన్న కంప్లైంట్స్ అన్ని రాత్రికి రాత్రే చేస్తే సమస్యలే ఉండవు కదా, అంతే కదా. సరే ఈయన నాది, ఈ భూమి నాది అని ఈయన అంటున్నాడు. ఒకవేళ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిన కంప్లైంట్స్ చాలా ఉంటాయి కదా, వందల వేల లెటర్లు ఉంటాయి కదా గ్రీవెన్స్ కి, మీ ఎవ్రీ మండే రోజు వచ్చేటివి. మరి అవన్నీ అప్లికేషన్లు కలెక్టరే ఇమీడియట్ గా పరిష్కరిస్తే అసలు ఈ సమస్యలే ఉండవు కదా. అవన్నీ ఒక రోజులో 2 రోజుల్లో దరఖాస్తులు ఇస్తే ఆగమేఘాల మీద ఆర్డీఓలు స్పందిస్తారు, ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు స్పందిస్తారు, ఆగమేఘాల మీద కలెక్టర్ స్పందిస్తుంది. నేను ఇప్పటికైనా ఇది మీడియా ద్వారా ఒకటే నేను ముఖ్యమంత్రిని కోరుతున్నా ప్రధానంగా, ఈ ముఖ్యమంత్రి గారికి నిజంగానే రైతు ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అనే చిత్తశుద్ధి ఆయనకు ఉంటే ఈ విషయం మీద ఉన్నత స్థాయి విచారణ చేయండి. ఎవ్వరు చెప్పాల్సిన నమ్మకం లేదు, ఉన్నత స్థాయి విచారణ మీరు చేయండి. ఉన్నత స్థాయి విచారణ ఆధారంగా ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద చర్యలు తీసుకొని బర్తరఫ్ చేయండి. మీకు ఇంతవరకు నిజాయితీ ప్రభాకర్ ని కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా? మేము చేయలేదండి. ఆయన మనుషులు ఏమైనా మీతో ఫోన్ లో మాట్లాడడం అట్లాంటిది జరిగిందా? బెదిరియడం జరిగింది. ఎవరు చేసినారు? వాళ్ళ పేర్లు ఎవరు ఉన్నాయండి, వాళ్ళ పేర్లు రఘు అని అంటాడు ఒక అతను, ఇంకెవరు ఏమంటారు ఫోన్ చేసి? మా వాళ్ళకి చేశారంట. మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యే ఉద్దేశం ఉందా? కాంప్రమైజ్ అవుతారా కారా? ఇంకా మీ ఇష్టం, మరి ఇంత లేకపోతే మీరు ఇంకా కోల్పోతారు. కోర్టులో కూడా తీర్పులు మాకు అనుకూలంగా వస్తాయి, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, మేము అట్లా కూడా మేము మేనేజ్ చేసే శక్తి మాకు ఉన్నది, ఇలాంటి రకరకాల మాటలు ఇక చెప్పుకుంటూ పోతే వాళ్ళు మా అమ్మ అవుతుందండి. మీ భూమేనా అమ్మ ఇదంతా? మా భూమి. మరి ఎట్లా ఇది కాదంటున్నారు కదా మీరు? మీ ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు కదా, లీగల్ ఎయిడ్స్ అని అంటున్నారు కదా, వాళ్ళు వారసత్వం కింద మాకు కూడా వాటా అంటున్నారు. వారసత్వం మీద వాళ్ళకి అక్కడ వచ్చింది, మాకు ఇక్కడ వచ్చింది. వారసత్వం అంటే ఎప్పుడు ఉంటది వారసత్వం, మరి వచ్చినా కొద్ది తీసుకొని పోవుడేనా? అప్పుడు మా దగ్గర అన్నం తిన్నామంటే అన్నం లేదు, మక్కలు గట్క ఇసురుకొని తినుకుంటా బాయిగడ్డల మీద వండుకొని పని చేసినాం. ఇప్పుడు నేను నా పెళ్ళైన నుంచి చెప్తున్నా, మా మామ వచ్చింది ఎప్పుడో వచ్చింది, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. మరి నేను 82 నుంచి ఈడ వ్యవసాయం చేసుకుంటానే ఉన్నా. ఇప్పుడు 82 నుంచి ఇప్పుడు నేను లేనట్టేనా? మరి ఇన్ని లేనట్టయితే మరి ఇన్ని రోజులు మమ్మల్ని ఈడ ఎందుకు ఉండనిచ్చిండ్రు? ఎప్పుడో తీసేయాలి కదా. మా భర్త కూడా వ్యవసాయం చేసి అదే బాయిలో చెట్లు కొట్టబోయి పడి చనిపోయిండు. పేపర్ స్టేట్మెంట్ ఉంది, కావాలంటే చూపిస్తాం మీకు. ఆయన బాయిలో పడి చనిపోయిండు. మా ఆయన 12 సంవత్సరాలు వెళ్ళినాయి. ఇప్పుడు మా ఆయన చనిపోయి అప్పటి నుంచి మరి లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? మాకు ఎంత హింసించాలంటే అంత హింసిస్తుండు. మా మరిది గారు కూడా డబ్బులు లేక ఈ కోట్ల కేసులకు పెట్టలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయింది 2 సంవత్సరాల క్రితం. అది ఇదే బయట చనిపోయింది సూసైడ్ చేసుకొని. ఆయన బూడిది ఇదే కాష్టం బూడిది ఇక్కడ ఎత్తిపోసిన ఇవి లేరా? మా చుట్టుపక్కల మాకు పనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అంటే అంతమంది తీసుకొస్తా. వాళ్ళు 8 సంవత్సరాల నుంచి మాకు పని చేసి 2 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్నారు, జీతాలు ఉన్నారు, కైకిలు వచ్చిన వాళ్ళు. ఇంతమందితో మేము పని చేసుకుంటూ ఇప్పటికి కూడా నేను ఇదే పని చేసుకుంటూ ఉంటున్నాను. నాకు వేరే పని లేదు, వేరే పని. ఈయన క్లెవర్ అయ్యేపటికే మాకు ఇక్కడ ఉన్నాడు. ఈ పిల్లల్ని ఎట్లా చదివించినా నేను?
సైకిల్ మీద ఆటోలు లేక నడుచుకుంటూ పోయి సిద్దిపేట చదివించుకున్నాను. నేను ఇక్కడ పని చేసుకుంటూ బట్టలు కుట్టుకుంటూ చదివించుకున్నాను నా పిల్లల్ని. మీరు చెప్పండి. మేము గత 80 సంవత్సరాల నుంచి ఇక్కడ సాగు చేసుకుంటూ ఉంటున్నాము. మా తాత బతుకున్నప్పుడే మా వరంగల్లో ఉండే మా పాలోళ్లకు వాళ్ళు అక్కడ చేసేసారు. ఇక్కడ మాకు రాసిచ్చిండు మా తాత. మా అప్పుడు పంచోడు ముందుగా మా బాపు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటా సాగు చేసుకుంటా బతికిండు. మేము పుట్టిన వాళ్ళం అందరం కూడా ఈయన్నే పుట్టినాము. మరి మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము. మరి ఇంత దుర్మార్గం మా పాలోళ్ళ కుటుంబంలోకి వచ్చి ఈ విధంగా వీళ్ళు చేయడము చాలా అన్యాయం ఇది. కానీ మరి ఇప్పుడైనా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దీని మీద చర్య తీసుకోవాలి. అవసరం ఉంటే మీరు మోకామికి వచ్చి ఎంక్వైరీ చేయాలి. మరి అధికారులు ఇట్లా ఈ విధంగా చేయడము, మరి మరి అధికార మంత్రులు ఈ విధంగా చేయడము చాలా దుర్మార్గమైన పని. మరి మాకు ఇదే మా అదేరువే ఇది వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మాకేమైనా నౌకర్లు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు మా పిల్లలకు కానీ మాకు కానీ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే జీవించుకుంటే బతికేటోళ్ళం మేము. మరి మేము ఇన్నేళ్ళ సాగు చేసుకుంటాం. మరి మా రికార్డు కూడా ఎందుకు తీసేస్తారు? రీసెంట్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 రోజులు 10 సంవత్సరాలు మాకు రైతు బంధు పడ్డది. రీసెంట్లీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఒకసారి రైతు బంధు పడ్డది. కూడా పడ్డది. మరి ఇప్పుడు ఈ 2 నెలలనే మా రికార్డు తీసేశారు. మరి ఆ విధంగా ఎట్లా చేస్తారని చెప్పి మేము మీడియా ద్వారా మేము కోరుచున్నాము. మరి దయచేసి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం, ముఖ్యమంత్రి గారిని మీరు మోకామికి వచ్చి పరిశీలన చేయండి. మరి ఎవరు తప్పు ఎవరు ఒప్పు మీరు పరిశీలించండి. సో తెలంగాణ రాష్ట్రంలో భూముల పంచాయతీ విపరీతంగా నడుస్తా ఉంది. పొద్దున్నే నాదర్గోల్లో మంత్రి పొంగులేటి సంబంధించినటువంటి భూముల వ్యవహారం పెద్ద ఎత్తున పేద ప్రజల భూములు, అవి ప్రభుత్వ భూములు, ఇవన్నిటిపైన పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యక్తి మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ రావడం జరిగింది. సో దాదాపు 45 సంవత్సరాలుగా, అంటే ఆయన 45 దాదాపు 80 సంవత్సరాలు సాగు చేసుకుంటారు. 40 సంవత్సరాల నుంచి వీళ్ళ పార్టీషన్ సంబంధించినటువంటి అనువంశికత ఏదైతే ఉందో పార్టీషన్ సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా దీని రికార్డులో కూడా దాదాపు 95 నుంచి రికార్డులో కూడా ఉన్నది. దాదాపు 30 సంవత్సరాల రికార్డులో ఉన్నటువంటి ఈ యొక్క భూమిని ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న కాంగ్రెస్ లీగల్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో పొన్నం అశోక్ వాళ్ళ కొడుకు పొన్నం అనూప్ ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి పంచాయతీలో బాలాజీ రిలేషన్ సంబంధించినటువంటి ఒక పేరుతోటి అక్రమంగా ఇక్కడికి ఎవరైతే వరంగల్లో వీళ్ళ చుట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే వివాదం ఉందో దానిలో తన అధికార బలంతో ఈ యొక్క భూములను కబ్జా చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. సో కలెక్టర్ గారు కూడా తనకు అధికారం లేకున్నా, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం కలెక్టర్ గారు ఓన్లీ కేవలం డాక్యుమెంట్ సంబంధించినటువంటి ఏదైతే కరెక్షన్స్ ఉంటాయో అవి చేయడానికి మాత్రమే అధికారం ఉంటుంది. పార్టీషన్ చేసేటువంటి అధికారం కలెక్టర్కి ఎక్కడిది? ఒకవేళ కలెక్టరే పార్టీషన్ చేసింది అంటే కేవలం సిద్దిపేట భూములకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎందుకు పార్టీషన్ చేయాలి? ఈ యొక్క మొత్తం వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఏవైతే ఆస్తులున్నాయో అన్నిటిపైన కూడా పార్టీషన్ చేయాలి కదా. ఎందుకు ఈ యొక్క భూమి పైన పార్టీషన్ చేసి ఈ భూమి ఆ యొక్క బాలాజీ రీల్స్ మాత్రం సంబంధించి చెప్పేసి వాళ్ళకు రాగం సంబంధించినటువంటి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాగం రాములకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు వస్తుంది అంటే కలెక్టర్, ఆర్డీఓ, ఇక్కడ ఉన్నటువంటి అందరు అధికారులు కూడా ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆదేశాల మేరకు వీళ్ళందరూ పనిచేస్తున్న కనబడతా ఉంది. ఆర్డీఓ ఎక్కడి వాడు? కరీంనగర్ సంబంధించిన వ్యక్తి. ఇక మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా కరీంనగర్ సంబంధించిన వ్యక్తులే ఉన్నారు ఇలా. సో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి తన సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ ఉన్నటువంటి భూముల పైన అధికారం చెల్లిస్తున్నాం. ఇంతకు ముందే మేము సురభి మెడికల్ కాలేజ్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రభుత్వ భూముల్లో, సర్కారీ భూముల్లో ఆ యొక్క కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. దానికి స్నాతకోత్సవానికి పొన్నం ప్రభాకర్ వెళ్ళిండు. మరి పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తా ఉంటే, ఇంత పెద్ద ఎత్తున అధికారం పెట్టుకొని కలెక్టర్ను, ఆర్డీఓను అందరినీ కూడా మేనేజ్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి తన గుప్పిట్లో పెట్టుకొని ఇంత అజమాయి చలాయిస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు? ఇంత ఈ పేద ప్రజలకు సంబంధించినటువంటి రైతులు కదా వీళ్ళంతా, రైతులు దేశానికి వెన్నెముక కదా. వాళ్లకు మీ ప్రభుత్వంలో ధరణి ఉన్నప్పుడు, రైతు బంధు పడ్డది. తర్వాత ధరణి నుంచి భూభారత రంగనే ఈరోజు మొత్తం డాక్యుమెంట్ 30 సంవత్సరాల డాక్యుమెంట్ పహాలన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి. ఎట్లా ఎరేజ్ అయిపోతాయి? సడన్ గా వీళ్ళు ఎట్లా వస్తారు? అసలు కోర్టు ఆర్డర్ లేకుండా కోర్టులో కేసు డిస్మిస్ అయిన తర్వాత కలెక్టర్ ఎవరు జోక్యం చేసుకోవడానికి? ఆర్డీఓ ఈయన పైన తన భూమి మీదకి ఎందుకు వచ్చి అడిగినందుకు
బాలాజీ రియల్ ఎస్టేట్ ఆ సంస్థ భూముల్లోకి ట్రెస్పాస్ చేసి అని చెప్పేసి ఈ భూమి ఎవరైతే ఓనర్ ఉన్నాడో శ్రీనివాస్ పైన కేసు పెట్టి నైట్ అంతా కూడా టార్చర్ చేసిరు పోలీస్ స్టేషన్ లో. ఇదెక్కడ దుర్మార్గం? సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు మీ యొక్క ఐఏఎస్ అధికార పదవి ఏదైతుందో దానికి మీరు అనవసరంగా మచ్చరిస్తా ఉన్నారు. మీకు అధికారం లేదు. ఈ భూములు పార్టీషన్ చేయాలన్నా లేకపోతే ఈ యొక్క భూములు పంచాలనే అధికారం మీకు లేదు. కోర్టు ఆర్డర్ లేకుండా ఒక ఏకపక్షంగా మీరు దీన్ని నిర్ధారించడానికి అవకాశమే లేదు. ఇలా మీరు అన్ని లూప్ హోల్స్ కనబడుతున్నాయి. బాలాజీ రియల్ ఎస్టేట్ దానిలో స్పష్టంగా అనూప్ ఎవరైతే ఉన్నారో పొన్నం అశోక్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సంబంధించినటువంటి ఆయన కొడుకు పేరు వస్తా ఉంది. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో జరుగుతుంది. రెండో పేరు పొన్నం అనూప్. ఎంత దుర్మార్గం! మీరు మంత్రులైతే ఇష్టం వచ్చినట్టు ఎవరి భూములు వాడితే వాళ్ళ భూములు లాక్కుంటారా? గతంలో ఉస్నాబాద్ మీ సొంత కాన్స్టిట్యూషన్ లో పొన్నం ప్రభాకర్ దర్శకుడు ఎవరైతే ఉన్నారో రఫీ భూమిని కూడా ఇదే విధంగా ఆక్రమించుకు ట్రై చేసిండు. ఆ విషయం కూడా ఎంత దారుణంగా వాళ్ళ సొంత ల్యాండ్ తాతల కాలం నుంచి వచ్చిన ల్యాండ్ ను కూడా ఈరోజు దుర్మార్గంగా కబ్జా చేయడం ప్రయత్నిస్తే అది బయటపడి ఇప్పుడు కొంచెం ఆగింది. ఇప్పుడు ఈ భూమి 100 కోట్లకు పైగా, అంటే గజానికి ₹1,00,000, 8 ఎకరాల భూమి, 100 కోట్లకు పైగా విలువ కలిగినటువంటి ఈ భూమిని సిద్దిపేట, ఇప్పుడు ఈ రోజు సిద్దిపేట నగరం విస్తరిస్తున్న క్రమంలో ఇది ప్రైమ్ ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ పొన్నం కాంప్లెక్స్, పొన్నం ఎన్క్లేవ్ కట్టేసి ఇక్కడ థియేటర్లు కడదాము, షాపింగ్ మాల్ కడదాము, ఆ రెడ్లతోటి మొత్తం తరతరాలు బతుకుతామని చెప్పేసి పేదవాళ్ళకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములు ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఇక్కడ జరుగుతున్నప్పుడు కూడా, సిటీ ఇంత పెరుగుతున్నప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ భూములు అవన్నీ కూడా వెనకాలేమో మొక్క పండిస్తా ఉన్నారు, ఇక్కడేమో పొలం పండిస్తా ఉన్నారు, వరి పొలం. చాలా స్పష్టంగా అంటే భూముల రేట్లు పెరిగినప్పుడు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు వస్తాయని వీళ్ళకి తెలిసినప్పుడు కూడా వాళ్ళు రైతులు కాబట్టి, భూమిని నమ్ముకొని బతికే వాళ్ళు కాబట్టి ఈ రోజు ఈ యొక్క పొలంలో, ఈ యొక్క భూమిలో పొలాన్ని పండిస్తా ఉన్నారు, రైతులుగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు పాలు అక్కడ బర్రెల కుట్టం కూడా ఉంది, పెద్ద బావి కూడా ఉన్నది ఇక్కడ. అంటే వాళ్ళ వృత్తిని రైతాంగం సంబంధించినటువంటి మేము రైతు ప్రభుత్వం, రైతులకు మేము పెద్ద కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తున్నాము, మేము రైతు భరోసా ఇస్తున్నాము, ఆ కేసీఆర్ 5,000 ఇచ్చింది కదా మేము 7,500 ఇస్తామని చెప్పేసి దుర్మార్గంగా రైతుల మోసం చేస్తూ ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ నువ్వు బీసీ మంత్రివి అని చెప్పేసి చెప్పుకొని ఈ రోజు బీసీల భూముల్ని కాజేస్తున్నావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి దుర్మార్గాలను ఖచ్చితంగా మేము ఖండిస్తాం తీవ్రంగా. వీళ్ళ పైన కనుక మీరు వీళ్ళ భూమిని ఆక్రమించుకొని చూసినా, లేకపోతే అక్రమంగా అధికారాన్ని పెట్టుకొని చూసినా గానీ మీ బండారం మొత్తం కూడా బయట పెడతాం. ఖచ్చితంగా వాళ్ళ భూములను వాళ్ళకు ఖచ్చితంగా ఉండేట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ కి చాలా సీరియస్ గా మేము చెప్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు, మానుకోవాలి. ఇలాంటి కబ్జాలు మానుకోవాలి. పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఇలా రైతుల విషయంలో ఇలా చొచ్చుకొని రావడం మంచి పద్ధతి కాదు, అధికారాన్ని పెట్టుకో మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ రోజు సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. అన్న చక్రవర్తి గారు, స్థానికంగా ఈ అంశం ఇవాళ కొత్త కాదు, మీడియా ముందుకు వచ్చింది కానీ ఇది ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ ఎవరు కూడా డేర్ చేయట్లేదు. రైతులు ముఖ్యంగా ఆలోచించుకోవాలి ఏంటంటే ఇది మన సమస్య కాదు కదా అనుకుంటే రేపు మీ ఇంటి వరకు వస్తుంది. ఇది 16 ఎకరాలు వాళ్ళు కలెక్టర్ గారు 8 ఎకరాలు ఉంటే 16 ఎకరాలు అని చెప్తాంది. అంటే ఇక్కడ కష్టం చేసి కొనుక్కొని నాలా కన్వర్షన్ తర్వాత ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళంతా అమాయకులు, అంటే మా వరకు రాలే కదా అనుకుంటున్నారు. కానీ ఈ సర్వే నెంబర్ ఎంత 974, 75, 78, 79 లో ఉన్న వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కట్టుకున్న ఏ ఇల్లు మీది కాదని గవర్నమెంట్ చెప్తుంది, ఇక్కడ కలెక్టర్ చెప్తుంది. కలెక్టర్ గారి పద్ధతి అసలు చాలా బాగాలేదు. గతంలో శ్రీలక్ష్మి గారిని చూసినాం మనం, ఆమె కూడా ఒక ఐఏఎస్ ఇలాగే ఎంతో గర్వంతో ఎవడేం చేస్తాడులే అంటే చిప్పకూడు తినాల్సి వచ్చింది. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. మీరు ఈ రకమైన పద్ధతి పొన్నం ప్రభాకర్ కి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినాం. నువ్వు ఏ భయం లేకుండా మాకు హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి కరీంనగర్ వాళ్ళని పోస్టింగ్ చేయడం ఏందండి? సిద్దిపేట జిల్లాలో పోలీసులు లేరా? వాళ్ళకి చేత కాదా? ఎక్కడ చూడు ఖమ్మం వాళ్ళని వేస్తారు, లేకపోతే కరీంనగర్ వాళ్ళని వేస్తారు. ఈ పోస్టింగ్లు ఎవరు వేస్తారు? ఎవరు లాలుచి పడుతురు? ఎంత డబ్బులు తీసుకొని వేస్తారు? ఆయన జాగాలకు వచ్చి ఆయన మీద ట్రెస్పాసర్ పెట్టిరంటే ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ఇమ్మీడియట్ గా ఈ పొన్నం ప్రభాకర్ అనేటోడు అన్ఫిట్ క్యాండిడేట్, ఏదో గతి లేకైనాను ఆ పరిస్థితులలో ఉస్నాబాద్ లో గెలిపియడం అనేది ప్రజలకు శాపం అయిపోయింది. ఈ భూమికి రక్షణగా చక్రధర్ గౌడ్ ఉంటాడు, ఇక్కడ పని చేస్తాం, దీని మీద అవేర్నెస్ తీసుకొస్తాం. కలెక్టర్ గారు మీరు జైలు పాలవుతారు, ఈ ఏజ్ లో మీరు జైలుకు పోవడం మంచిది కాదు. దయచేసి మీ మీద ఒక గౌరవం ఉంది, మీరు ఒక హియరింగ్ కండక్ట్ చేయకుండా మంచి చెడు రెండు వైపులా వినకుండా మీరు డైరెక్ట్ తేల్చి పారేయడం అంటే ఏంటంటే మీరు సుప్రీంకోర్టులో సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే నడవదు. ప్రజల యొక్క సొమ్ము తింటున్నారు మీరు.
పొన్నం ప్రభాకర్ ఓడండి ఏడా కరీంనగర్ లా కౌన్సిలర్ కి గెలవన్నోని తీసుకొచ్చి ఉస్నాబాద్ ప్రజలు ఎమ్మెల్యేని చేసి నువ్వేదో పీకుతావు అనుకుంటే ఇక్కడ సిద్దిపేటలో వచ్చి నీ అన్న కొడుకుని పెట్టుకొని అనూపుని పెట్టుకొని తమాషాలు చేస్తా అంటే ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఇవాళ ఇతని పైన కేసులు పెట్టేసి ఆయన లోపలేసి కొడితే అయిపోతుందా? ఇలాంటి కేసులు చాలా ఎదుర్కొన్నాం. మీరు ఇట్లాంటి తమాషాలు చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. జాగ్రత్త. డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ ఉన్నాయి. ఆ అబ్బాయిని ఇక్కడ ఏరియాలో మేము దాదాపు 20 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఆ పిల్లగాని స్కూల్కి పోతున్నప్పటి నుంచి చూస్తున్నాం. మీరు నిస్సిగ్గుగా 1 సైడెడ్ గా చేసి పారేసి ఈ ల్యాండ్ కొట్టేస్తామంటే ఈయన్నే మీకు సమాధులు దౌతాం. మీ రాజకీయానికి ఇక్కడ సమాధులు దౌతాం. తస్మాత్ జాగ్రత్త పొన్నం ప్రభాకర్. నీకు ఈ మధ్య మినిస్టర్ అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి. నీ బలుపు నీ కళ్ళు రెండు దించుతాం. జర మనిషిలాగా ప్రవర్తించు. అన్యాయంగా వాళ్ళ జాగ జోలికి వచ్చిన, వాళ్ళ పొలం జోలికి వచ్చిన, దాదాపుగా ఈ ల్యాండ్ మీద చాలా రోజులుగా చాలా మంది కళ్ళున్నప్పటికీ ఎవరు డేర్ చేయలేదు. కానీ పెనంలోకి వెళ్ళి పొయ్యిలపడ్డట్టు ఈ ధరణి కాస్త భూభారత్ అయి మనుషుల్ని చంపుతుంటే ఇదేం ప్రజాప్రభుత్వం అండి?